తిరుపతి లడ్డూ వివాదంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈరోజు ఇంద్రకీలాద్రిని సందర్శించి ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఇంద్రకీలాద్రి మీద మెట్ల పూజను నిర్వహించారు. మెట్లను స్వయంగా శుద్ధి చేసి మెట్లకు ప్రత్యేక పూజ చేశారు. అనంతరం దుర్గమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య దీవించారు. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మంపై తాను అలుపెరగని పోరాటం చేస్తానని, ధర్మంపై కామెంట్లు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హిందూ ధర్మంపై నెగిటివ్ కామెంట్స్ ఎవరు చేసినా, సినీ ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడినా తాను సహించేది లేదని స్పష్టం చేశారు. దీనితో పవన్ ఇమేజ్ మహత్తం పెరిగింది. హిందూ యాక్టివిస్టుల్లో పవన్ పేరు అగ్రభాగాన చేరింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాయిలో పవన్ కళ్యాణ్ మారిపోయారంటూ పవన్ కళ్యాణ్కు దేశవ్యాప్తంగా ప్రత్యేక నీరాజనాలు పడుతున్నారు. పవన్ హిందూవాదిగా మారిపోతున్నారా? పవన్ ఎత్తుగడ ఏంటి అనేది మామూలు రాజకీయ విశ్లేషకులకు ఏమాత్రం అంతుపట్టడం లేదు. పవన్ రాజకీయంగా ఓవైపు ఎత్తులు వేస్తూనే మరోవైపు ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు. అన్ని రకాలుగా దేశంలో ఓ కీలక నేతగా మారడం సాధారణ రాజకీయ నేతలకు మింగుడు పడటం లేదు. పవన్ ఓవైపు సినిమాలు చేస్తూనే, ఓవైపు రాజకీయంలో బిజీగా గడుపుతూనే, ఆంధ్రప్రదేశ్ పాలనని ఓవైపు గాడిన పెడుతూనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నాడు. ఇలానే పవన్ కళ్యాణ్ కొనసాగిస్తే సినీ రంగంతో పాటు రాజకీయాలలో ఉద్దండ మేధావిగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ విశ్లేషకులు సైతం ఆయన చర్యలను అభినందిస్తున్నారు. మేధావులు సైతం ఆయన తీసుకుంటున్న స్టాండ్కు ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు సామాన్య రాజకీయ నాయకులకు ఏమాత్రం అంతుపట్టడం లేదు. దట్ ఈస్ పవన్. తథాస్తు. పంతులు గారు మీరు పక్క ఫోన్ ఎవరిది? ఫోన్ ఎవరిది? సార్ 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 మీరు పక్క రావాలి సార్. సార్ పైకి పెట్టు ప్రసాద్ అన్న, నువ్వే పైన పెట్టు, నీకు లెగిసారుగా. సార్ 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 ఒక్క నిమిషం.